నమస్తే. మొన్నటి వరకు హైదరాబాద్ అంటే ఇరానీ ఛాయ్కో లేకపోతే దమ్ బిర్యానీకో ఫేమస్ అని చెప్పుకునే రోజుల కాడ నుంచి హైదరాబాద్ అంటే ఫామ్ హౌస్లు, హైదరాబాద్ అంటే డ్రగ్స్, హైదరాబాద్ అంటే రేవ్ పార్టీలు అన్న విధంగా హైదరాబాద్కు సంబంధించిన ఒక కల్చర్ డెవలప్ అవుతున్నట్టుగా మనం చెప్పవచ్చు. విదేశాల నుంచి దేశవ్యాప్తంగా యువకులు సాఫ్ట్వేర్ పేరు మీద, ఉద్యోగ అవకాశాల పేర్ల మీద హైదరాబాద్ని వెతుక్కుంటూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. దాదాపు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వర్క్ ప్రెషర్ వలన లేకపోతే దీనికి సంబంధించిన ఒక వాతావరణం ఇలా బిల్డప్ అయిందా, వీళ్ళందరూ కూడా రేవ్ పార్టీస్ కానీ లేకపోతే మాదక ద్రవ్యాలకు కానీ కొన్నిటికి సంబంధించిన డ్రగ్స్ కానీ బానిస అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈరోజు మనం ఒక వార్త చూసినట్టయితే హైదరాబాద్లో గచ్చిబౌలి పిఎస్ లిమిట్స్లో ఒక కేసు నమోదు కావడం జరిగింది. అదేంటంటే రేవ్ పార్టీని భగ్నం చేసినట్టుగా పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ వార్త ఏంటి, దానికి సంబంధించిన సారాంశం ఏంటి అని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది గచ్చిబౌలికి సంబంధించిన పిఎస్ లిమిట్స్లో ఒక రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టుగా దాదాపు 18 మంది యువకుల్ని, వీళ్ళందరూ కూడా దాదాపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించిన అంటే ఆ రంగానికి సంబంధించిన వాళ్ళుగా మనకు తెలుస్తున్నది. 12 మంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. 8 మంది యువతులు ఉన్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గెస్ట్ హౌస్లో రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. 8 మంది యువతులను 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరిలో ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సినీ రంగానికి చెందిన వారు ఉన్నారు. నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, మద్యము, ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పచెప్పేశారు. పార్టీని నిర్వహించిన వారిని, పాల్గొన్న వారికి నోటీసులు ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉన్నట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. దీని మీదనే గచ్చిబౌలి పిఎస్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు గచ్చిబౌలి సిఐ గారు మాట్లాడడానికి సిద్ధంగా లేరు, ఎంత పేపర్ వర్క్ జరుగుతుందండి అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు గంజాయి డైరెక్ట్గా దొరికినప్పుడు వీళ్ళ మీద ఎన్డీపీఎస్కి సంబంధించిన కేసులు కూడా పెట్టే అవకాశం ఉందన్నట్టుగా మనకు ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం. మరి వీళ్ళకి అక్కడనే ఆన్ స్పాట్ కొత్తగా వచ్చిన గంజాయి గిట్లని తీసుకొచ్చి వాళ్ళ శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తే దాదాపు అందరికీ కూడా పాజిటివ్ వచ్చినట్టుగా మనకు అక్కడి నుంచి అందుతున్న సమాచారం. ఈ విషయాన్ని మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పెద్ద మొత్తంలో ఈ గంజాయి కల్చర్ కానీ లేకపోతే ఈ రేవ్ పార్టీ కల్చర్ కానీ లేకపోతే ఒక ఫామ్ హౌస్లని సిటీ అవుట్స్కట్స్లో నియమించి షామీర్పేట్ కానీ మొయినాబాద్ కానీ ఇంకా కొంచెం సిటీకి దూరంగా ఉన్న ప్రాంతాలలో ఫామ్ హౌస్ కల్చర్ అనేది హైదరాబాద్లోని యువకుల్ని టార్గెట్ చేసి వాటిని నిర్మించి 10,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో వాటికి రేట్స్ ఫిక్స్ చేసి దాదాపు 10-15 మందికి ఇట్లా ఇచ్చి పెద్ద మొత్తంలో యువకులకు సంబంధించినంత వరకు వాళ్ళని అక్కడికి పిలిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో కానీ అక్కడిక్కడ కానీ యాడ్స్ రూపంలో ఇచ్చి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఇలాంటి రేవ్ పార్టీలకు అక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఓనర్లు కానీ లేకపోతే వీళ్ళకి సంబంధించిన బ్రోకర్స్ కానీ పెద్ద మొత్తంలో ఒక తెరలేపుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. ఇలాంటి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.